ఇక్కడ ఆషాఢ మాసాన్ని పురస్కరించుకొని ప్రతి సంవత్సరం మా దగ్గర వనభోజనాలకు పోయే ఒక ఆనవాయితున్నది. దీన్ని నాకంటే ముందు ఉన్న బాడీ సభ్యులు అధ్యక్ష వాళ్ళు కూడా కొనసాగించారు. దాన్నే మళ్ళీ మేము ఆ పరంపర కొనసాగించిన ఉద్దేశం కొద్దీ ఈ కార్యక్రమం చేపడుతున్నాం. కావున దీనికి చాలామంది పెద్ద సహకారం ఉన్నది. దీనిలో చాలామంది అడ్వకేట్ న్యాయాలు పాల్గొంటున్నారు. ఈ విషయం చెప్పడానికి నేను చాలా సంతోషిస్తున్నాను. థ్యాంక్ యూ. నమస్తే. నిత్యం రద్దీతో ఫైళ్ళతో కుస్తీ పడుతూ క్లయింట్ల టెన్షన్స్ అన్ని కూడా వాళ్ళు అనుభవిస్తూ ఎప్పుడు కూడా తీరిక లేకుండా గడిపే న్యాయవాదులు ప్రతి సంవత్సరం ఒక ఆట విడుపు పిక్నిక్ అనేది అందరు కలిసి ఒక ప్లేస్కి వెళ్ళి పిక్నిక్లు జరుపుకోవడం అనేది ఉత్సాహంగా ఉల్లాసంగా అన్నీ మర్చిపోయి ఆ కాస్త ఆనందాన్ని అనుభవించడానికి కొరకు ప్రతి ఏటా మా న్యాయవాదుల వనభోజనాలు ఏర్పాటు చేస్తూ ఉన్నాం. అందులో భాగంగా ఈ సంవత్సరం మా అధ్యక్షులు గడ్డం లక్ష్మణ్ గారి ఆధ్వర్యంలో, సెక్రటరీ కిరణ్ గారి ఆధ్వర్యంలో ఈ ప్రోగ్రాం ఈరోజు జరుగుతూ ఉంది. ఈరోజు న్యాయవాదులు అండ్ న్యాయమూర్తులంతా కలిసి ఒక ఆట విడుపులా ఒక ఆటలాడుతూ పాటలు పాడుతూ అన్నీ మర్చిపోయి ఆనందంగా కేరింతలు కొట్టే క్షణం ఈ పిక్నిక్ను మేము జరుపుకుంటా ఉన్నాం. ఇది ఒక ఎనర్జీ ఇస్తుంది. మళ్ళీ నెక్స్ట్ ఇయర్ వరకు మళ్ళీ మేము ఎనర్జెటిక్గా పనిచేయడం కొరకు, క్లయింట్లకు సేవలు చేయడం కొరకు, న్యాయానికి బ్రతికించడం కొరకు కనుక ఈ ఆనందమైన క్షణాలను మీతో పాటు పంచుకుంటున్నాం. జై హింద్. అందరికీ నమస్కారం. ఇవాళ మా కరీంనగర్ బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నాంపల్లి గుట్ట దగ్గర పెద్ద ఎత్తున వనభోజనాలు ఏర్పాటు చేసుకుంటున్నాము. ఇందులో మా సీనియర్ న్యాయవాదులు, మా జూనియర్ న్యాయవాదులు, మా ప్రెసిడెంట్ లక్ష్మణ్ గారి ఆధ్వర్యంలో, తర్వాత మా కల్చరల్ సెక్రటరీ శ్రీకాంత్ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున జరుగుతున్నది. ఇప్పుడు ఇది మా అడ్వకేట్స్కి ఒక ఆట విడుపు. తర్వాత ఇది మేము స్ట్రెస్ బస్టర్గా మేము ఫీల్ అవుతున్నాము. ఎవ్రీ ఇయర్ కొనసాగిస్తున్నాము. అదే పరంపరని మా ప్రెసిడెంట్ గారి ఆధ్వర్యంలో మేము అందరం కూడా కొనసాగించుకుంటున్నాము. దాదాపు ఎంతమంది పాల్గొంటున్నారు? దాదాపు 250 నుంచి 300 మంది వరకు అడ్వకేట్స్ వస్తున్నారు. ఇవాళ ఏంటంటే ఇవాళ సండే కావడం, తర్వాత బోనాలు ఉండటం వల్ల కొద్దిగా తగ్గింది. లేకపోతే 500-600 మంది తోటి పార్టిసిపేట్ చేసేవాళ్ళు. దాదాపు బార్ అసోసియేషన్లో ఈ సాంప్రదాయం ఎప్పటి నుంచి కొనసాగుతుంది? దాదాపు కొన్ని దశాబ్దాల కాలంగా జరుగుతున్నది. ఇదంతా ఇదొక సాంప్రదాయంగా కొనసాగుతున్నది. పెద్ద జగ్గారెడ్డి గారి ఆధ్వర్యంలో, చాలా మన మధుసూదన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో, వీరి ఆధ్వర్యంలో కూడా కొనసాగించడం, అదే పరంపరని మేము కంటిన్యూ చేస్తున్నాము. మా ఎర్రంరాజు రెడ్డి గారి ఆధ్వర్యంలో కొనసాగించడం అనేది జరిగింది. నేను బెజ్జంకి శ్రీకాంత్, స్పోర్ట్స్ అండ్ కల్చరల్ సెక్రటరీ, కరీంనగర్ బార్ అసోసియేషన్. ఇది ఇంతకంటే ముందు 2022 సంవత్సరంలో ఎర్రం రాజరెడ్డి గారి యొక్క అధ్యక్షతన వెళ్ళడం జరిగింది. తర్వాత మళ్ళీ 2026 సంవత్సరంలో ఇప్పుడు గడ్డం లక్ష్మణ్ గారు మరియు చంద్రపాటి కిరణ్ కుమార్ గారి యొక్క ఆధ్వర్యంలో వెళ్తున్నాము. ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే నిత్యము అలసటతో, నిత్యం టెన్షన్స్తో ఉంటున్నటువంటి పరిస్థితి మన అడ్వకేట్ల యొక్క సమాజానికి ఉంటుంది. కాబట్టి వారికి స్ట్రెస్ బస్టర్గా మేము దీన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఉల్లాసంగా చాలామంది పాల్గొంటారు. సుమారుగా 300 నుంచి 400 మంది న్యాయవాదులు పాల్గొనే అవకాశం ఉన్నది. వారందరి కోసం కూడా ఏర్పాట్లు చేశాము. ఆ ప్లేస్ వచ్చేసి నాంపల్లి గుట్ట, వేములవాడ, అది లక్ష్మీ నరసింహ గార్డెన్స్లో ఏర్పాటు చేయడం జరుగుతుంది.